హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. ఈరోజు వచ్చిన డిఎస్సికి సంబంధించి వార్తలను చూసుకున్నట్లయితే నిన్న డిఎస్సి పాత నోటిఫికేషన్ను రద్దు చేయడం జరిగింది. నేడో రేపో కొత్త నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. గతేడాది సెప్టెంబర్ 6న 5089 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి బీఆర్ఎస్ సర్కార్ డిఎస్సి నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. ఆయా పోస్టులకు సంబంధించి 1,77,000 మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతం రాత పరీక్షలు జరగకపోవడంతో ఆ నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని తెలిపింది. కొత్త నోటిఫికేషన్లో డిఎస్సి 2023కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మరోసారి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో తక్కువ పోస్టులు ఉండడంతో పాటు వర్టికల్ విధానంలో పోస్టులను భర్తీ చేయడంతో తక్కువ దరఖాస్తులు అందాయి. తాజాగా భారీగా పోస్టులు పెరగడంతో మరో 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశాలు అయితే ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు విద్యాశాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. పాత నోటిఫికేషన్లోని 5,089 పోస్టులతో పాటు కొత్తగా మరొక 5,973 పోస్టులను జత చేయనున్నారు. కొత్తగా మంజూరు చేసిన పోస్టుల్లో 4,957 జనరల్ టీచర్ పోస్టులు ఉండగా 1,016 స్పెషల్ టీచర్ పోస్టులు ఉన్నాయి. తొలిసారిగా స్పెషల్ టీచర్ పోస్టులు భర్తీ చేయడంతో ఆయా పోస్టులకు కొత్తగా సర్వీస్ రూల్స్ తయారు చేశారు. ఈ పోస్టులకు ప్రత్యేక అర్హతలు ఉండాలన్నారు. అయితే ఈ పోస్టులకు మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో రాత పరీక్షలు నిర్వహించాలని సర్కారు భావించింది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉండడంతో అదే నెలాఖరులోగా పెట్టుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. డిఎస్సి 2024 నోటిఫికేషన్లోని పోస్టులను చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,849, ఎడ్జిటీలు 7,304, పండితులు 727, పీఈటీలు 182, మొత్తంగా 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈరోజు లేదా రేపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మ్యాక్సిమం ఈరోజే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పాత నోటిఫికేషన్ను నిన్న రద్దు చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సికి 4 నెలలు టైం ఇవ్వండి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలకు కనీసం 4 నెలల సమయం ఇవ్వాలని కోరుతూ బుధవారం రాష్ట్ర బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం నాయకులు రావుల రామ్మోహన్ రెడ్డి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు విజ్ఞప్తి చేయడం జరిగింది. జూన్ చివరిలా లేదా జూలై మొదటి వారంలో పరీక్షలు నిర్వహించాలన్నారు. గ్రూప్ 1 పరీక్ష జూన్ 9న ఉన్నందున గ్రూప్ 1 తర్వాత డిఎస్సి నిర్వహించాలన్నారు. డిఎస్సి పరీక్షలను ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలని కోరారు. 5% జిల్లా పోస్టులకు ఒకే జిల్లా కాకుండా స్టేట్ ఓపెన్ కేటగిరీలో అందరికీ అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ సిలబస్లో అనవసరంగా జోడించిన సైకాలజీ, ఫిలాసఫీ టాపిక్లను తొలగించాలని వినతి పత్రంలో పేర్కొనడం జరిగింది. ఇంటర్, డిగ్రీ 45% నిబంధన తొలగించి 40% సవరించాలని కోరారు. ఈ సంవత్సరం పదవీ విరమణ పొందే టీచర్ పోస్టులను డిఎస్సి నియామకాల ప్రక్రియలో పూర్తయ్యేలోపు నోటిఫికేషన్లో జత చేయాలని ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. డిఎస్సికి 4 నెలల సమయం ఇవ్వాలి. జూన్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉండడంతో జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో ఎగ్జామ్స్ నిర్వహించాలని రాష్ట్ర బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి విద్యాశాఖను విజ్ఞప్తి చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేడే మెగా డిఎస్సి నోటిఫికేషన్ 11,062 పోస్టులకు విడుదల. మే లేదా జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు 2023 నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అని మరొక న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు కాకపోతే రేపైనా వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకుల డిగ్రీ లెక్చరర్ పోస్టుల ఫలితాలు వెల్లడి. నేడు జూనియర్ లెక్చరర్ ఫలితాలు విడుదల అంటూ మరొక న్యూస్ అయితే రావడం జరిగింది. నిన్న గురుకుల డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన ఫలితాలు వెలువడించడం జరిగింది. ఈరోజు జూనియర్ లెక్చరర్కు సంబంధించిన ఫలితాలు విడుదల కానున్నాయి. సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో
793 అధ్యాపకుల పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను గురుకుల నియామక బోర్డు బుధవారం ప్రకటించింది. మొత్తం 22 సబ్జెక్టుల వారీగా జాబితాలను వెబ్సైట్లో పొందుపరిచింది. దివ్యాంగుల కేటగిరీ ఫలితాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. దివ్యాంగుల అభ్యర్థుల్లో కొందరిని వైద్య నియామక బోర్డుకు సిఫార్సు చేశారు. బోర్డు ఆయా అభ్యర్థులను పరిశీలించి నివేదిక ఇచ్చిన తర్వాత ఆ విభాగంలో జాబితాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే గురుకులాల్లో 1924 జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఈ మేరకు గురుకుల నియామక బోర్డు కసరత్తు పూర్తి చేసింది. నిన్న డిగ్రీ లెక్చరర్కి సంబంధించి ఈరోజు జూనియర్ లెక్చరర్కి సంబంధించిన ఫలితాలు విడుదల కానున్నాయి. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని అలాగే డిఎస్సికి సంబంధించిన అప్డేట్ని ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.